హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ డే 3 ఫుల్ కోర్స్ సిరీస్. అయితే ఇప్పటిదాకా మనం కామెంట్స్ గురించి తెలుసుకున్నాం, ఇంకా డేటా టైప్స్ గురించి తెలుసుకున్నాం, వేరియబుల్స్ గురించి అయితే తెలుసుకున్నాం. సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్. అంటే ఈ పేర్లో ఉంది చూడండి, కండిషనల్ స్టేట్మెంట్స్ అని. అంటే మనం ఇచ్చే స్టేట్మెంట్కి ఒక కండిషన్ ఇవ్వడం అనమాట. సో ఇక్కడ మెయిన్ డాట్ పీవై ఉంది కదా, సో నేను దాన్ని రీనేమ్ చేస్తాను, కండిషనల్ అనే పెడతా. అంటే ఇలా పెట్టాలని రూల్ ఏం లేదు, నేను పెట్టుకుంటున్నాను నార్మల్గా. సో కండిషనల్ స్టేట్మెంట్ అనేది నేను పెట్టా. సో ఇక్కడ మనం డిస్కస్ చేయబోయేది ఏంటి, కండిషనల్ స్టేట్మెంట్స్లో ఏమేమి ఉంటాయో నేను ముందు ఇక్కడ మెన్షన్ చేసి అయితే చెప్తా. సో దానికంటే ముందు ఇక్కడ మ్యాథ్స్ అయితే మనందరికీ వచ్చు. సో మ్యాథ్స్లో మనం చాలా సింబల్స్ అనేటివి అయితే ఉంటాయి. పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ కోసం కానీ, టు పవర్ ఆఫ్ గురించి తెలుసుకోవడం, ఫైండ్ పవర్ ఆఫ్ అలాంటి గురించి కానీ, ఈక్వల్స్ గురించి కానీ, నాట్ ఈక్వల్ టు గురించి కానీ, లేదంటే ఏది కాదు నాట్ ఈక్వల్స్ టు అనే దాని గురించి మనకు తెలుసు. కానీ ఈ పైథాన్ ప్రోగ్రామింగ్లో అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ సింబల్స్ అనేటివి మనందరికీ తెలియాలి. అవి తెలిస్తేనే ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది ముందుకు వెళ్ళగలుగుతాం. సో దాని గురించి అయితే ముందు ఒకసారి రివైజ్ చేద్దాం. సో ఇక్కడ నేను కామెంట్స్, మల్టీలైన్ కామెంట్స్ అయితే యూజ్ చేస్తున్నా. సో మనకు అవుట్పుట్లో ఇబ్బంది ఉండకూడదు కాబట్టి. సో ఫస్ట్ మనకి ఈ సింబల్ గురించి అందరికీ తెలుసు, పర్సంటేజ్. సో పర్సంటేజ్ని మనం పర్సంటేజ్ క్యాల్కులేషన్ కోసమే వాడతాం. సో పర్సంటేజ్ క్యాల్కులేషన్ అయితే ఈ సింబల్ తెలుసు. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏ టు ద పవర్ ఆఫ్ బి అనేది మనందరికీ తెలుసు. 2 to the power of 2 4 అని అలా అందరికీ తెలుసు. సో దాన్ని మనం ఇక్కడ ఎలా ఇండికేట్ చేస్తామంటే స్టార్ ఐకాన్ అందరికీ తెలుసు, దాన్ని మల్టిప్లై కూడా మనం వాడతాం. సో ఇదే స్టార్ని మనం 2 times అనేది ప్రెస్ చేయాలన్నమాట. ఈ డబల్ స్టార్ అనేది దేనికి ఇండికేట్ చేస్తుందంటే ఎక్స్పోనెన్షియల్ క్యాలిక్యులేషన్ గురించి ఇండికేట్ చేస్తుందంట. అంటే ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ గురించి దీనికి మనం యూజ్ చేస్తాం. సో ఇంకా ఈక్వల్స్ టుని రిప్రజెంట్ చేయాలంటే మనం 2 timesని ఈక్వల్ బటన్ని ప్రెస్ చేయాలి. సో ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే అది ఈక్వల్ టు అని అర్థం. సో రెప్లిట్ వాడడం వల్ల ఇదే ఫ్యూచర్ మనం కొట్టక ముందే చూపించేస్తుంది అది. ఇంకా చెప్పాలంటే ఎక్స్క్లమేటరీ సింబల్ మనందరికీ తెలుసు. సో ఎక్స్క్లమేటరీని ఈక్వల్స్ని యూజ్ చేస్తే అది నాట్ ఈక్వల్స్ టు అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఎక్స్క్లమేటరీని ఇంకా మనం పారాసింథసిస్ బటన్ని యూజ్ చేస్తే అది నాట్ అని అర్థం అనమాట. అంటే ఏది కాదు, నాట్ గ్రేటర్ దెన్. సో దట్స్ ఇట్. సో ఇక్కడ వరకు చాలు, మనకి ఇంకా ఉన్నాయి కానీ 7 వరకు మనకైతే సరిపోతుంది. సో మీట్లా చూసుకుంటే ఇలా ఉంటాయి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి అయితే ఎంటర్ అవుదాం. సో కండిషనల్ స్టేట్మెంట్స్ కదా. సో కండిషనల్ స్టేట్మెంట్స్లో ఏమేమి ఉంటాయో దాని నుంచి డిస్కస్ చేద్దాం. కండిషనల్ స్టేట్మెంట్స్లో ఏమి ఉండవు, జస్ట్ ఇఫ్, ఎల్స్, ఎనీ. సో దీన్ని ఆర్డర్ కింద మనం యూజ్ చేయాలంటే ఫస్ట్ ఇఫ్ వస్తుంది, సో తర్వాత ఎలిఫ్ వస్తుంది, సో తర్వాత ఎల్స్ అనేది వస్తుంది, తర్వాత నెస్టెడ్ ఇఫ్ అని వస్తుంది. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నెస్టెడ్ ఇఫ్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయట్లేదు, నేను దాన్ని అవాయిడ్ చేస్తున్నా. ఎందుకంటే ఫర్దర్ టాపిక్స్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కోసం ఇప్పుడైతే దీన్ని అవాయిడ్ చేస్తున్నాం. సో దీని గురించి అయితే తెలుసుకున్నాం కదా. సో దీన్ని ఎలా యూజ్ చేయాలన్నది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏ ప్రోగ్రామ్ని రన్ చేయబోతున్నానంటే, ఇప్పుడు మనం అనేది మేజర్స్ అయి ఉండొచ్చు. అయితే ఓట్ చేసే హక్కు ఎవరికి ఉంటుంది, మేజర్స్కి కదా. అంటే ఏజ్ అనేది 18 ఉండాలి మినిమం. సో ఏజ్ మినిమం 18 ఉన్న వాళ్ళకి యూ కెన్ ఓట్ అని రావాలి. లేదు 18 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి యూ కెన్ నాట్ ఓట్ అని రావాలి. లేదు 18 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి యూ కెన్ ఓట్ సీనియర్ సిటిజన్ అని అయితే రావాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దానికి ఇప్పుడు ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఇఫ్ అని రాసిన తర్వాత మనం కండిషన్ ఇవ్వాలి. ఇఫ్ తర్వాత ఏది ఇచ్చినా అది కండిషన్ అవుతుంది అన్నమాట. సో ముందైతే మనం క్వశ్చన్ అయితే ఇవ్వాలి కదా, ఏజ్. నేను ఫస్ట్ క్వశ్చన్ ఇస్తున్నా, ఏజ్ అనేది 18 అనుకుందాం. సో ఏజ్ ఇస్ 18.
ఇప్పుడు నేను ఇఫ్ అనేది యూజ్ చేస్తా. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, మనకి ఇప్పుడు అప్పుడే వద్దు, నేనైతే వేరే సింబల్ యూజ్ చేస్తా. ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్, జస్ట్ గ్రేటర్ దెన్ అనమాట, గ్రేటర్ దెన్ 18. సో 18 అని ఇచ్చిన తర్వాత మన కాలం అయితే యూజ్ చేయాలి, ఒక కాలం బటన్. అంటే ఇదిగో ఇలా ఈ కాలం అయితే మనం యూజ్ చేయాలి. సో దీన్ని మనం ఏమంటామంటే, కనెక్షన్. సో ఇక్కడ కాలం ఇచ్చిన తర్వాత కాలంకి ముందుండేది ఏమంటామంటే దీన్నే మనం కండిషనల్ అంటాం. సో ఇదే మన కండిషన్ అనమాట. సో ఇక్కడ మనం స్టేట్మెంట్ ఇస్తున్నాం, అంటే దేన్ని ప్రింట్ చేయాలో దాన్ని చెప్తున్నాం. సో నేను ఏమిస్తున్నా ఇప్పుడు ప్రింట్ ఇచ్చిన తర్వాత యూ కెన్ ఓట్ సీనియర్ సిటిజన్, సీనియర్ అని చెప్తాం. సో యూ కెన్ ఓట్ సీనియర్ అంటే నువ్వు 18 కంటే ఎక్కువ ఉన్నావు, నువ్వు ఓట్ చేయొచ్చు సీనియర్ అని అయితే మనం చెప్తున్నాం. సో ఇప్పుడు నేను ఎలిఫ్ ఇస్తా. ఎలిఫ్ని ఎందుకు ఇస్తున్నానంటే ఏజ్ అనేది ఎలిఫ్ ఇచ్చిన తర్వాత ఏజ్ అనేది ఈక్వల్ 18గా ఉంటే, అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ 18గా ఉంటే ప్రింట్ యూ కెన్ ఓట్ జూనియర్ అని వస్తుంది అనమాట. అంటే నువ్వు ఓట్ చేయొచ్చు ఇప్పుడే నువ్వు 18లోకి ఎంటర్ అయ్యావు. సో రైట్. ఇప్పుడు ఈ రెండు కాదు, అంటే మనకి 18 కంటే ఎక్కువ కాదు, 18 కాదు, 18 కంటే తక్కువ ఉన్నాడు. సో అప్పుడు మనం ఏమిస్తున్నాం, ఎల్స్ అనేది ఇస్తాం. సో ఎల్స్ ఇవ్వగానే, సో ఇక్కడ చూసుకోండి, మనం ఇఫ్ కానీ ఎల్స్ కానీ ఎలిఫ్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు గ్యాప్ ఉండకూడదు. సో అది ఎర్రర్ వస్తుంది. అంతేకాకుండా ఇఫ్ ఇచ్చిన తర్వాత కానీ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఇఫ్కి కొంచెం దూరంగానే ఉండాలి. సో ఇక్కడ చూసినట్టయితే ఒక లైన్ ఫామ్ అవుతుంది. సో ఇంకా తర్వాత నెస్టెడ్ ఇఫ్లోకి వెళ్తే అప్పుడు ఇక్కడ కూడా వస్తాయి లైన్స్ అనేవి వస్తాయి. ఇలాంటి లైన్స్ అనేవి కనెక్ట్స్ అనమాట. సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం తర్వాత. సో ఎల్స్ అనేది నేను చెప్తా. ఎల్స్కి మనం ఎటువంటి కండిషన్ ఇవ్వాల్సిన లేదు. సో ఏజ్ అంటే గ్రేటర్ దెన్ 18 అని, ఏజ్ ఈక్వల్స్ టు 18 అని అస్సలు అవసరం లేదు, ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో సింపుల్గా కాలం ఇచ్చి పడేయాలి. సో కాలం ఇచ్చిన తర్వాత ఎంటర్ చేసి ప్రింట్ అని ఇచ్చిన తర్వాత యు కాంట్ ఓట్. సో 1 minute, నేను క్వాట్స్ ఇవ్వడం మర్చిపోయాను, ఎర్రర్ వస్తుంది. సో యూ కెనాట్ ఓట్ జూనియర్. సో యూ కెనాట్ ఓట్ సరిపోతుంది. సో యూ కెనాట్ ఓట్. అయితే నేను ఇక్కడ ఇచ్చింది ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు. ఇఫ్ ఒకవేళ ఏజ్ అనేది 18 ఉంటే, 18 కంటే ఎక్కువ ఉంటే, సో యూ కెన్ ఓట్ సీనియర్ అని అయితే వస్తుంది. లేదా ఏజ్ అనేది 18గా ఉంటే యూ కెన్ ఓట్ జూనియర్ అని వస్తుంది. ఈ రెండు రాంగ్ అయినప్పుడు ఎల్స్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడే కరెక్ట్ అయిపోయింది అనుకోండి, ఇవి అనేది ప్రింట్ అవ్వవు, ఇక్కడతో ఆగిపోతుంది, మిషన్ రన్నింగ్ ఇక్కడతో ఆగిపోతుంది. సో ఇంకా ఇది కూడా రాంగ్ అయితే అప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. అంటే ఒక్కటి కాకపోయినా నెక్స్ట్ దాంట్లో రన్ అయ్యి అది కరెక్ట్ అయితే ఆగిపోతుంది అనమాట. ఇప్పుడు రన్ చేస్తే మనకేమొస్తుంది, మనం ఇక్కడ ఇచ్చింది 18. సో 18 అంటే మనకు రావాల్సింది అంటే యూ కెన్ ఓట్ జూనియర్, అంటే ఎగ్జాక్ట్ 18 ఉంది, ఇక్కడ కూడా 18. సో మనం చూసినట్టయితే కండిషన్ ఏదో ఎర్రర్ వచ్చింది, కెనాట్ ఫైండ్ కండిషన్. సో ఓకే, మనం రీనేమ్ చేద్దాం. కండిషనల్ అనేది మనకి ఒప్పుకోవట్లేదు కాబట్టి సో మెయిన్లోనే ఉంచుదాం. సో మెయిన్ ఇచ్చాం. ఇప్పుడు రన్ చేస్తే యూ కెన్ ఓట్ జూనియర్ అనేది ఇచ్చింది. సో మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ 18 ఉన్నందుకు జూనియర్ అని వచ్చింది. సో 18 కంటే ఎక్కువ ఉంటే, అంటే నేను 24 రాస్తా, యూ కెన్ ఓట్ సీనియర్ అని అయితే ఇక్కడ ప్రింట్ అయింది. సో ఈ రెండు కాదు మనకి ఇప్పుడు ఎల్స్ ప్రింట్ అవ్వాలంటే, అంటే మనం ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ 18 కంటే ఎక్కువ ఉండాలి, లేదా 18తో సమానంగా ఉండాలి. సో నేనేం చేస్తా, తక్కువలో ఇస్తా, 12 ఇస్తా. నా ఏజ్ అనేది 12. ఇప్పుడు నేను ఓట్ చేయొచ్చా? నో, యూ కెనాట్ ఓట్. సో దీన్ని మనం దేనికి యూజ్ చేస్తామో ఫ్యూచర్లో మనం ప్రాజెక్ట్స్ అయితే చేద్దాం. ఈ పైథాన్ కోర్స్ మొత్తం అయిపోయిన తర్వాత కొన్ని యాప్స్ లాగా కొన్ని బిల్డ్ చేద్దాం. మనందరికీ జార్విస్ తెలుసు, ఐరన్ మ్యాన్లో సూట్లో ఆల్రెడీ జార్విస్ తెలుసు, చాట్‌జిపిటి తెలుసు, ఏఐ రోబోట్స్ మనకు చాలా తెలుసు. సో వాటిని కూడా మనం పైథాన్తో బిల్డ్ చేయొచ్చు. అదే పైథాన్కున్న పవర్. సో ఈ రోజుకి మనకి నేర్చుకున్నది ఇంతే. సో వీటికి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఈ సింబల్స్ అనేటివి మనకు చాలా ముఖ్యం అని అయితే చెప్తున్నా.
సో అంతేకాకుండా నెస్టెడ్ ఇఫ్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. దీన్ని నేను ఈసారికి అవాయిడ్ చేస్తున్నా. సో ఈరోజు టాపిక్ వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్ అయిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ మనం రేపు కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్.